గేట్ దాటిన ప్రతి ఒక్కరి వెనుక ఒక కథ ఉంటుంది. ఎవరైనా బాధతో, ఎవరైనా కృతజ్ఞతో, ఎవరైనా కొత్త ఆశతో, అందరూ ఒకవైపే నడుస్తుంటారు. అది ఆ ఏడుకొండల వాడి వైపు. ఇది అలిపిరి. ఇక్కడి నుంచి మొదలయ్యే ఒక ప్రయాణం కేవలం కొండ ఎక్కడం మాత్రమే కాదు, మన మనసులో ఉన్న భారాన్ని దిగపెట్టే ఒక బాట. ఎంతమంది ఇక్కడ అడుగు పెడతారో అందరి లోపల ఒకే కోరిక: మనశ్శాంతి, ఆశ, ఒక ఆశీర్వాదం, ఆ దేవుడి చల్లని చూపు. అదే ఈ ఏడుకొండల వాడి మహిమ. ఈ రోడ్డు మీద ప్రతి మలుపు ఒక జీవితం వచ్చే సమస్య లాంటిది. ఎప్పుడూ సూటిగా ఉండదు. కొన్నిసార్లు ఎక్కాలి, కొన్నిసార్లు ఆగాలి, కొన్నిసార్లు మనసు కూడా అలసిపోతుంది. ఈ కొండల మధ్య నడుస్తున్న ఈ రోడ్డు ఎన్ని కన్నీటి గాథలు చూసిందో, ఎన్ని ప్రార్థనలు వినిందో మనకు తెలియదు. కానీ ప్రతి మలుపు ఒక ఆశను మోసుకుంటూ ఉంటుంది. కానీ ఈ రోడ్డు నేర్పేది ఒకటే: నువ్వు నడవడం ఆపితే నీ గమ్యం చేరలేవని. ఇక్కడ ఈ ద్వారం కనిపించగానే మన శరీరం కన్నా మనసే ముందుగా చేరుకుంటుంది తిరుమల. కేవలం ఒక ప్రదేశమే కాదు, కోట్ల మంది ఒక నమ్మకం. ఆ గర్భగుడి ముందు నిలబడ్డప్పుడు నువ్వు హోదా ఉందా, మనకు డబ్బు ఉందా, మనకు పేరుందా అన్నది ఏది పనికిరాదు. నువ్వు కేవలం ఒక భక్తుడిగా మాత్రమే నిల్చోగలవు. ఏమి అడగాలనిపించదు. కేవలం మన లోపల ఉన్న భయం ఏమి కోరాలనిపించదు. బాధ, కోపం అన్ని క్షణాల్లో మాయమైపోతాయి. కేవలం నిశ్శబ్దంగా ఆ ఏడుకొండల వాడిని కల్లారా చూడాలని, మనసారా ఆస్వాదించాలని. అక్కడ మిగిలేది కేవలం నీకు మౌనం మాత్రమే. ఒక్క సెకండ్ ఆ దేవుడిని స్మరించుకుంటే నీ జీవితం ధన్యమని మన మనసులో యొక్క ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ దర్శనం అయిన తర్వాత ఒకసారి గుడి చుట్టూ తిరుగుదాం అనేసి నేను గుడి చుట్టూ వెళ్తే, నాకు ఈ గుడి చుట్టూ వెళ్తుండగా కనిపించిన వేల మంది భక్తుల ముఖాలలో కొందరిలో బాధ, కొందరిలో ఆశ, కొందరిలో కోరిక, కొందరిలో ఏదో తెలియని ఒక ఉత్తేజం. కానీ అందరినీ కలిపేది ఒకే ఒక్కడు, ఆ ఏడుకొండల వాడు వెంకటేశ్వరుడు. ఈ ఆశకు ఈ కారణం దేవుడు ఒక్కడే. ఈ ఏడుకొండల వాడిని స్మరించుకొని మనం ఏ పన్నైనా తలపెడితే ఖచ్చితంగా అది ముందుకు వెళ్తాదనేసి చెప్పడానికి గొప్ప నిదర్శనం ఈయన. గుడి చుట్టూ తిరుగుతున్న ఆ భక్తుల యొక్క ఉత్తేజమైన మనుషుల్ని, ఉత్తేజమైన ముఖాలని చూసి నేను కూడా ఎంతో ఆనందపడిపోయి, దేవుడా, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరికలు మన్నించి నాతో పాటు ఇక్కడ ఉన్న ఆశలన్నీ నువ్వు నెరవేర్చాలని కోరుకుంటూ కొండ నుంచి దిగుతుంటే, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంతో, దేవుడు ఇచ్చిన భరోసాతో ఈ సంవత్సరం నేను ఏదైనా తలపెట్టగలను అనే నమ్మకంతో కొండ మీద నుంచి దిగుతున్న దేవుడు ఇచ్చిన ఆ యొక్క భరోసాని నా ప్రయాణంలో నిజమైన వరంగా భావిస్తూ నేను తిరుమల ప్రయాణాన్ని నిదానంగా దేవుని స్మరించుకుంటూ నా ప్రయాణాన్ని ముగించాను. నిజంగా దేవుడు అసలు తిరుమల అంటే ఒక వైబ్రేషన్. తిరుమల అంటే ఒక ఎక్కడలేని అనుభూతి, భూలోక స్వర్గం. ఇలాంటి స్వర్గాన్ని తిరుపతిలో నివసిస్తున్న మేము, నువ్వు మా కొండపైన ఉన్నందుకు ఎన్నో జన్మల పుణ్యం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం